పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే గౌరవ ప్రభుత్వ సలహాదారులకి, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పెద్దలందరికీ, నా తోటి శాసనసభ్యులకి, తోటి శాసన మండలి సభ్యులకి, వేదికను అలంకరించిన ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమానికి అశేషంగా కదిలి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో చిరస్థాయిగా చరిత్రలో గుర్తుంచుకోదగినటువంటి రోజుగా మేమంతా భావిస్తూ ఉన్నాం. దశాబ్దాల తెలంగాణ పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆనాటి మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని ఆనాటి హోంశాఖ మంత్రులు శ్రీ చిదంబరం గారి చేత ప్రకటింపజేసినటువంటి రోజు. అందుకే కోట్లాది మంది ప్రజల కలలు నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మిత్రులారా, కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధుల కోసం, నీళ్ల కోసం, నియామకాల కోసం మన పోరాటమంతా, మన ఆరాటమంతా మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అలియా టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే 7 లక్షల కోట్ల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా, తీసుకురావాల్సిన నీళ్లని తీసుకొని రాకుండా, ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి ప్రజల్ని బందీ చేసి అనుక్షణం అవమానాలకు గురి చేస్తూ ఒక రాజ్యహింసతో ఈ రాష్ట్ర పాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలతో, ఆనాడు శాసనసభాపక్ష నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో మా తోటి సహచరుల, ఈనాటి మంత్రివర్గ సహచరులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, ఆనాటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ అందరూ సమిష్టిగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావాలి, పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ఉద్దేశం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. చాలామందికి ఆలోచన రావచ్చు, ఎందుకయ్యా మీరు సంబరాలు చేసుకుంటున్నారు? మొదటిది, తెలంగాణ